మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి కూడి వచ్చిన సహోదరు సోదరులందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నాం. అయితే కానుకల విషయానికి వచ్చినట్లయితే కనుక మలాకి 3వ అధ్యాయము 8వ వచనం తీసుకుందామండి. మీ యొక్క గ్రంథాలు తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాను. మలాకి 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశబాబు పెంట్లను ఉప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నారంట. చూడండి, అయితే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ యొక్క లేఖన భాగాలు ఎలా పలికాయంటే ఒక మనిషితో సాధారణంగా మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ తెలియపరుస్తాయి అనమాట. సింపుల్ క్లియర్ కట్ గా నా యొద్ద దొంగిలితివి, నువ్వు నా యొద్ద దొంగిలితివి. దేని విషయంలో నేను నీ యొద్ద దొంగిలిస్తున్నానంటే 10వ భాగం ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగిలితివి అని చెప్పేసి ఇక్కడ అంటే ఒక సాధారణమైన మన మనుషులు ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే తెలిపిన లేఖన భాగాలండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ జనులందరూ కూడా నా యొద్ద దొంగిలితిరి. దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లు, దేవుని మందిర ధననిధిలో ధనం ఉండినట్లు నా యొద్దకు 10వ భాగం తీసుకురావట్లేదు. దేవుని మందిరంలో ధనం లేకపోతే, దేవుని మందిరంలో ఆహారం లేకపోతే మందిరానికి వచ్చిన జనుల పరిస్థితి ఏంటి, మందిరానికి వచ్చిన పేదల పరిస్థితి ఏంటి? సో అందు గురించి ఇక్కడ లేఖనకారుడు ఏం తెలియచేస్తున్నారంటే నా మందిరంలో ఆహారం ఉండినట్లు, నా మందిరము ఈ యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు 10వ భాగం ప్రతిష్టాపన తీసుకురండి అని చెప్పేసి లేఖనకారులు తెలియపరుస్తున్నారంట. సో మనం ఈ దినాన ఇది పాత నిబంధన గ్రంథం అంటే 10వ భాగం ఇవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ రూల్ ఉంది. కానీ కొత్త నిబంధనలకు వచ్చి లేఖనకారులు ఏం తెలియపరుస్తున్నారంటే 2 కొరింథీయులకు 10వ భాగం కాదు కదా, నీ మనసుకి ఎంత తీసుకురావాలంటే అంత తీసుకురండి. కానీ నువ్వు తీసుకొచ్చేది ఎలా ఉండాలంటే తెలియపరుస్తుంది 2 కొరింథీయులకు 9వ అధ్యాయము. నువ్వు ఎంత తీసుకొస్తే నువ్వు అంత ఫలితాన్ని తీసుకుంటావు, నువ్వు ఎంత విత్తితే అంత ఫలితాన్ని తీసుకుంటావు నువ్వు. అదే మాట ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడంట సమృద్ధిగా పంటకు వస్తాడంట. సో మనం సమృద్ధిగా విత్తుదాము, సమృద్ధిగా తీసుకుందాం. ఏమి తీసుకుందాం అంటే దేవుని యొక్క దీవెనలు తీసుకుందాము, మన ఉద్యోగంలో దేవుడు దీవించాలని తీసుకుందాము, మన యొక్క పంటలో దేవుడు మనల్ని దీవించాలని తీసుకుందాం. సో ఆ విధమైన విత్తు మనం విత్తాలంట. మనం ఎంత విత్తితే అంతే తీసుకుంటాం. ఇక నాకు తెలిసి అందరూ కూడా వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు మనము ఒక గంపెడు ధాన్యాన్ని విత్తితే దానికి తగ్గ ప్రతిఫలమే వస్తుంది మనకి. సో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరంలోని ధననిధిలోని దేవుని యొక్క మందిరంలోని ఆహారం ఉండినట్లు మనము సమృద్ధిగా విత్తాలంట. ఒకవేళ నువ్వు సమృద్ధిగా విత్తినట్లయితే కనుక నీకు తెలియపరుస్తున్న మాట, నువ్వు ఇచ్చే విషయంలోని దేవుడికి ఉత్సాహంగా ఇచ్చుకొని ప్రేమిస్తాడు. అన్నిటి యందు ప్రతి విషయంలోనూ కూడా నువ్వు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవాడివై ఉంటావంట. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు అధికంగా ఇచ్చినట్లయితే కనుక. సో ఆ విధంగా ఈ దినాన మనం అందరం కూడా సమర్పించుకొని దేవుని యొక్క మందిర ధననిధిలోకి మన యొక్క కొంత భాగాన్ని మన మనసులో ఎంత అనుకుంటున్నామో అంత, కానీ ఇక్కడ ఎంత అనుకుంటున్నామో అంత అంటే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం ఇంత ఇస్తే ఇంతే తీసుకుంటాం. మనం ఇచ్చే విషయం ఎలా ఉండాలంటే సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉంటే కనుక దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడంటే ఇక్కడ తెలియపరుస్తుంది. యెషయా గ్రంథంలోని చిన్న మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. దేవుడి యొక్క దీవెనలు ఎలా ఉంటాయో మన గతంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, మరి ఒకసారి చూసుకుని వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనం, క్షమించండి అది కాదు, 40వ అధ్యాయము 12వ వచనం అనమాట. అంటే దేవుని యొక్క దీవెనలు ఎలా ఉంటాయో తెలియపరుస్తున్నాం. మనం ఇలా దీవిస్తే ఇంతే, పిడికిడే మందే. కానీ దేవుని యొక్క దీవెనలు ఎలా ఉంటాయంటే 40వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. తన పుడిసెట్టులో జలమును కొలిచిన వాడెవడు? ఆ జలముల్ని, సముద్ర జలాల్ని కొలిచిన వారు ఎవరు?
అది తన పురుషిట్లో. సో ఆ విధమైన దీవెన ఉంటుందంట. దేవుడు నిన్ను దీవించడం మొదలు పెట్టాడు అని అంటే నీ జీవితకాలం సరిపోద్ది దాన్ని ఆస్వాదించడానికి, వాటిని అనుభవించడానికి దేవుని యొక్క దీవెనలు అలా ఉంటాయి అన్నమాట. జానతో ఆకాశమును కొలచిచ్చిన వాడెవడు? ఆ యొక్క జానతోటి ఆకాశాన్ని కొలిచిన వాడెవడు అంటే, జానతో ఆకాశాన్ని కొలిచేటటువంటి అంత గొప్ప చెయ్యి అతనికి ఉందేనంటే ఆ చేతితో నిన్ను దీవిస్తే ఎలా ఉంటది? ఆ దీవెనలు ఎలా ఉంటాయి తెలియపరుస్తున్నాడు అన్నమాట ఇక్కడ మాటలు. భూమిలో మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవరు? త్రాసులో పర్వతంలో తూచిన వాడెవడు? తూనిక చేత కొండను తూచిన వాడెవరు? సో ఈ చేత్తో ఇన్ని పనులు చేశారు కదా దేవుడు. మరి ఆ దేవుడు నిన్ను దీవిస్తే నీ యొక్క స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని దీవించే విధంగా ఎల్లప్పుడూ సర్వ సమృద్ధిగా మనం ఉండేలాగా దేవుని యొక్క మందిరానికి మనము తీసుకురావాలన్నమాట. అంటే మనం ఎంత తీసుకొస్తే మనకు అంత మంచిది అని చెప్పేసి ఈ లేఖన భాగాలు తెలియపరుస్తుంది. సో ఈ విధంగా మనము దేవుని యొక్క మందిరంలో ఆహారం ఉండినట్టు మనం మందిరానికి మనం తీసుకొచ్చే కానుకలు అలా ఉండాలని చెప్పి ఈ లేఖన భాగాలు తెలియపరుస్తుంది. సో మనమందరం కూడా అటువంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి మీకు తెలియపరుస్తూ నేను తెలియపరుచుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. పాఠ సంఖ్య 352. పాత్ర కరమును తాకంగా కానుకల పాత్ర కరమును తాకంగా కొలవేసి నీవు కనువారి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమను లగించు పెదవులనే గాక కడు ప్రేమ పెదవులనే గాక కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున బలవంతము లేదు సనుకులతో వలదు బలవంతము లేదు సనుకులతో వలదు పిసిని తనము లేక విసుగాక ఇమ్ము పిసిని తనము లేక విసుగాక ఇమ్ము తక్కువగా గాక ఎక్కువగా ఇమ్ము తక్కువగా గాక ఎక్కువగా ఇమ్ము మక్కువతో ఇచ్చినది లెక్కించబడును మక్కువతో ఇచ్చినది లెక్కించబడును. అవకాశం వచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటూ సమయాన్ని మరి అప్పచెప్తున్నాను.